హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో భాగంగా చంద్రయాన్ 3లో ఉన్నటువంటి ప్రజ్ఞాన్ రోవర్ అలాగే విక్రమ్ ల్యాండర్ ఇవి చంద్రుడి మీద పరిశోధనలు చేసి ఏమేం కనుక్కున్నాయి అన్నటువంటిది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ ముందుగా మనం చంద్రయాన్ 3 గురించి ఒకసారి చూస్తే మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి ఇస్రో చంద్రయాన్ 3ని ఎప్పుడు ప్రయోగించింది? జూలై 14వ తేదీన LVM-3 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఇది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీదికి ఆగస్టు 23వ తేదీన విజయవంతంగా ల్యాండ్ అవ్వటం జరిగింది. అలా ల్యాండ్ అయినటువంటి ప్రదేశాన్ని మనము శివశక్తి పాయింట్ అనేసి, ఏంటి శివశక్తి పాయింట్ అన్నటువంటిది ఏంటి అని అడిగితే, చంద్రయాన్ 3లో భాగంగా ల్యాండర్ సేఫ్గా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయినటువంటి ప్లేస్ని మనము శివశక్తి పాయింట్ అని, అదే చంద్రయాన్ 2లో భాగంగా ఆ యొక్క ల్యాండర్ క్రాష్ అయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దానిని తిరంగా పాయింట్ అనేసి, ఏంటి తిరంగా పాయింట్ అనేసి పేరు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆగస్టు 23వ తేదీని నేషనల్ స్పేస్ డే లేదా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలన్నట్టుగా నిర్ణయించారు. అయితే ఇందులో మనం చూస్తే విక్రమ్ ల్యాండర్ అలాగే ప్రజ్ఞాన్ రోవర్ అన్నాము. అయితే ఈ విక్రమ్ ల్యాండర్లో భాగంగా 4 పేలోడ్లని పంపించడం జరిగింది. ఏంటవి? ఒకటి చాస్టే అన్నటువంటిది చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్, 2 ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిజమిక్ యాక్టివిటీ అన్నటువంటిది, 3 రంభా LP అంటే రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయోనోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్ లాంగ్మూర్ ప్రోబ్ అన్నటువంటిది, అలాగే LRA అంటే లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ యారే అన్నటువంటిది. అయితే ఈ RLAని నాసా అన్నటువంటిది డెవలప్ చేసింది. అలాగే ప్రజ్ఞాన్ రోవర్లో భాగంగా 2 పేలోడ్స్ని పంపించాం. అదేంటి? ఒకటి ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనేసి, రెండవది లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనేసి. ఇవి 2 కూడా చంద్రుడి మీద సల్ఫర్ని గుర్తించటం జరిగింది. ఇక్కడ చూడండి, చాస్టే అంటే చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అంటాము. ఇది ఏం కనుక్కుంది? మనం చూస్తే చంద్రుడి యొక్క సర్ఫేస్ మీద అంతకన్నా 8 సెంటీమీటర్ల లోపల గనక మనం చూస్తే టెంపరేచర్స్లో చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ దాదాపు 60 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది. అది ఈ చాస్టే అన్నటువంటిది కనుక్కుంది. అలాగే ఇక్కడ చూడండి, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ అలాగే ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోప్ ఇవి 2 కలిసి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంలో సల్ఫర్ అనేది ఉంది అన్నట్టుగా కనుక్కోవటం జరిగింది. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ రోవర్లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవి 2. ఈ సల్ఫర్ మాత్రమే కాకుండా అక్కడ అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, ఐరన్ ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నట్టుగా ఈ డివైజెస్ కనుక్కున్నాయి. అలాగే రంభా LP అంటే రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయోనోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్ లాంగ్మూర్ ప్రోబ్ అనేసి పిలుస్తాము. ఇది చంద్రుడి యొక్క సౌత్ పోలార్ రీజియన్లో ఆ ఎన్విరాన్మెంట్లో లూనార్ ప్లాస్మా అనేటటువంటిది ఉంది అన్నట్టుగా కనుక్కోవటం జరిగింది. అంటే ఇది ఏం చేస్తాయి? ఆ లూనార్ ప్లాస్మాని రేడియో వేవ్ కమ్యూనికేషన్తో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది ఒక రకమైనటువంటి నాయిస్ని క్రియేట్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ అప్కమింగ్ లూనార్ విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కావాల్సినటువంటి డిజైన్స్ని తయారు చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే చివరిగా ILSA ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిజమిక్ యాక్టివిటీ ఇది ఏం కనుక్కుంది? ఇది చంద్రయాన్ 3 ల్యాండర్లో ఉన్నటువంటి పేలోడ్ అనమాట. ఇది మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ అనేటటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని చంద్రుడి మీద రోవర్ అలాగే మిగిలినటువంటి పేలోడ్స్ యొక్క మూమెంట్స్ని రికార్డ్ చేయటం జరిగింది. అందులో ఒక 4 సెకండ్స్ ఉండేటటువంటి ఒక సిజమిక్ ఈవెంట్ అన్నటువంటిది రికార్డ్ అయిందనమాట. అలాగా ఈ విక్రమ్ ల్యాండర్లో ఉన్నటువంటి ఈ సిస్మోగ్రాఫ్ అన్నటువంటిది మూన్ క్వేక్ అంటాము. అంటే మన భూమి మీద ఎలా అయితే భూకంపం సంభవిస్తుందో దాన్ని ఎర్త్ క్వేక్ అని ఎలా పిలుస్తామో, మూన్ మీద సంభవించేటటువంటి భూకంపాన్ని మనము మూన్ క్వేక్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో ఆ మూన్ క్వేక్ని కనుగొనటంలో కీలక పాత్ర పోషించినటువంటి పేలోడ్ ఏంటి? ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిజమిక్ యాక్టివిటీ అన్నటువంటిది. ఇవి చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి ఫైండింగ్స్గా మనం చెప్పచ్చు. ఇందులో ఉన్నటువంటి రోవర్ని ల్యాండర్ని నిద్రాణ స్థితిలోకి పంపించింది ఇస్రో. అయితే మళ్ళీ అక్కడ సూర్యోదయం మొదలైనా కూడా, అంటే పగలనేది మొదలైనా కూడా ఇప్పటికీ విక్రమ్ ల్యాండర్ కానివ్వండి అలాగే ప్రజ్ఞాన్ రోవర్ కానివ్వండి ఇవి నిద్రాణ స్థితిలో నుంచి బయటికి రావట్లేదు. అయితే
వీటిని ఏ పర్పస్ మీద అయితే పంపించారో ఆ పర్పస్ అనేటటువంటిది కంప్లీట్ అయింది అన్నట్టుగా ఇస్రో చెప్తోంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.